వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాల కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి తెలుసుకుందాం. ఏప్రిల్ 23కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 23 ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ అంటారు. అంటే ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం. మరి ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవం అనేది ఏప్రిల్ 23నే ఎందుకు జరుపుకుంటారు అంటే, ప్రఖ్యాత రచయితలైనటువంటి విలియం షేక్స్పియర్, ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. మిగుల్ డి సెర్వాంటెస్ స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. వారి యొక్క వర్ధంతి కారణంగా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే, యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమాజంలో పఠనాసక్తిని పెంచడంతో పాటు రచయితల హక్కులను కాపాడే కాపీరైట్ యొక్క చట్టాలపై అవగాహనను కల్పిస్తుంది. మరి వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేని ఎప్పటి నుంచి అధికారికంగా ప్రకటించారంటే, 1995లో జరిగినటువంటి ప్యారిస్లో జరిగిన యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో ఏప్రిల్ 23ను అధికారికంగా ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం యునెస్కో ఒక నగరాన్ని వరల్డ్ బుక్ క్యాపిటల్గా ఎంపిక చేస్తుంది. అంటే వరల్డ్ బుక్ క్యాపిటల్ అంటే ప్రపంచ పుస్తక రాజధానిగా ఒక నగరాన్ని ఎంపిక చేస్తుంది. మరి ఈ సంవత్సరం ఏ నగరాన్ని ఎంపిక చేసింది అంటే, 2026 సంవత్సరానికి గాను మొరాకో రాజధాని అయినటువంటి రబాత్ను ఎంపిక చేసింది. అంటే ప్రపంచ పుస్తక రాజధాని 2026 ఏది అంటే రబాత్. మరి వీటి యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఉత్తర ఆఫ్రికా మరియు అరబిక్ సాహిత్యాన్ని ప్రోత్సహించడంతో పాటు అన్ని వయసుల వారికి ఏంటంటే పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం. మరి 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే యొక్క థీమ్ ఏంటంటే బహుభాషావాదం. అంటే యునెస్కో ఏం చేసిందంటే, బహుభాషావాదంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అంటే విభిన్న భాషల్లో పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఏంటంటే, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటం మరియు సమ్మిళిత అభ్యసనాన్ని ప్రోత్సహించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 2027లో నిర్వహించబోయేటువంటి వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది ఏ నగరంలో జరుగుతుంది అంటే, లేదా ఏ నగరం అనేది ఆతిథ్యం ఇస్తుందంటే తాష్కెంట్ అనేది ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, మధ్య ఆసియా ప్రాంతంలో ఈ క్రీడలు నిర్వహించడం అనేది ఇది తొలిసారి. మరి ఏది వేదికగా ఉంటుందంటే, తాష్కెంట్లో ఉన్నటువంటి అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఒలింపిక్ సిటీ మెయిన్ స్టేడియం అనేది ఈ ఈవెంట్కు వేదికగా ఉంది. ఇంతకుముందు ఆసియా ఖండంలో ఏమైనా ఈ పారా అథ్లెటిక్స్ గేమ్స్ అనేవి ఆసియా ఖండంలో ఇంతకుముందు జరిగినాయి. మరి ఏ సంవత్సరంలో జరిగినాయి అంటే, 2015 సంవత్సరంలో దోహా అనే ప్రాంతంలో, నెక్స్ట్ 2019లో వచ్చి దుబాయ్ ప్రాంతంలో, కోబులో వచ్చి 2024 సంవత్సరంలో, మరియు భారతదేశంలో వచ్చి 2025 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగాయి. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వచ్చి, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 22న ఒక ప్రకటన అనేది చేశారు. ఏంటి అంటే, అలీగఢ్లో ఉన్నటువంటి షెకాజిల్ పక్షి సంరక్షణ కేంద్రానికి అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన చిత్తడి నేలగా గుర్తింపు అనేది లభించింది. మరి ఈ అలీగఢ్ ప్రాంతం అనేది ఎక్కడ ఉంది అంటే, యూపీ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. దీంతో రామ్సర్ సైట్ల సంఖ్య భారతదేశంలో మొత్తం 99కి చేరుకుంది. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా రామ్సర్ సైట్లు ఉన్నాయంటే తమిళనాడులో. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మరి ఎన్ని ఉన్నాయంటే మొత్తం 12 ఉన్నాయి. అసలు రామ్సర్ అంటే ఏంటి? 1971 సంవత్సరంలో చిత్తడి నేలల సంరక్షణ కోసం ఇరాన్లోని రామ్సర్ నగరంలో జరిగిన అంతర్జాతీయ ఒప్పందమే రామ్సర్ కన్వెన్షన్. దీని కింద ఏంటంటే, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన చిత్తడి నేలలను గుర్తించి వాటిని సంరక్షిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.